తలనీలాల రూపంలో సమర్పించే కురులు కొండగట్టు ఆంజనేయ స్వామికి సిరులు కురిపిస్తున్నాయి. రాబోయే ఏడాది కోసం తలనీలాల సేకరణకు జరిగిన వేలంలో ఏకంగా 4,44,00,000 రూపాయలకు టెండర్ ఖరారైంది. గతంతో పోల్చుకుంటే ఈసారి రెట్టింపు కొటేషన్ రావడంతో ఆలయ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఏడాది 2026 మార్చి 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు ఏడాది కాలం పాటు భక్తుల తలనీలాలను సేకరించేందుకు కొండగట్టు ఆలయ సమావేశ మందిరంలో నిర్వహించిన వేలంలో 4,44,00,000కు టెండర్ ఖరారు చేశారు. ఆలయ ఈవో శ్రీకాంతరావు సమక్షంలో జరిగిన ఓపెన్ ఆన్లైన్ టెండర్లకు సంబంధించిన వేలం నిర్వహించారు. బహిరంగ వేలం పాటలతో పాటు సేల్డ్ టెండర్ కమ్ ఆన్లైన్ విధానంలో టెండర్లను ఆహ్వానించగా 11 కంపెనీలు పాల్గొన్నాయి. ఇందులో భాగంగా ఆన్లైన్ కు టెండర్ వేసిన తణుకులోని ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ 4,44,00,000 రూపాయలకు కోట్ చేసింది. ఓపెన్ వేలంలో మాత్రం 2,71,05,000కు మాత్రమే కాంట్రాక్టర్లు టెండర్ దాఖలు చేశారు. ఈ రెండింటిలో అత్యధికంగా కోట్ చేసిన ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు టెండర్ ఖరారు చేశారు. 2024లో కేవలం 1,80,00,000కు మాత్రమే టెండర్ ఖరారు చేయగా ఈసారి దాదాపు రెట్టింపునకు మించి 2,63,00,000 అదనపు ఆదాయం ఆలయానికి సమకూరినట్లయింది. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు తలనీలాలు వేలం వేయడం జరిగింది. ఒక సంవత్సరం గాను అందులో ఓపెన్ యాక్షన్లో 2,70,05,000 రూపాయలతో రాజా ఎంటర్ప్రైజెస్ వారు ముందు అత్యధిక బిడ్డర్గా నిలబడి ఉన్నారు. కానీ ఆన్లైన్ టెండర్ ఓపెన్ చేయగా ఇండియన్ హ్యూమన్ హెయిర్ తణుకు వారు 4,44,00,000తో బిడ్ ఈసారి ఒక సంవత్సరం గాను వారు ఈ లైసెన్స్ రైట్ను పొంది ఉన్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గతంలో తలనీలాల వేలం పాట 1,80,01,000కు మిగిసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఊహించని విధంగా తలనీలాల వేలం ధర భారీగా పెరగడం విశేషం. భక్తుల రద్దీ పెరగడం, దేవస్థానానికి వచ్చే ఆదాయం వృద్ధి చెందడం, అలాగే వెంట్రుకలకు మార్కెట్లో ఉన్న డిమాండ్ కారణంగా ఈసారి వేలంలో టెండర్ ధర గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. కొండగట్టుకు ఏటా దాదాపు 10 లక్షల మందికి పైగా భక్తులు దర్శనాలు చేసుకుంటుంటారు. కేవలం ఆంజనేయ స్వామి చిన్న జయంతి, పెద్ద జయంతి సందర్భంగానే దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల మంది కొండగట్టుకు వస్తుంటారు. మాలదారులైన భక్తుల్లో దాదాపు సగం మందికి పైగానే అంజన్నకు తమ తలనీలాలు సమర్పిస్తుంటారు. అదేవిధంగా మిగతా సమయంలో వచ్చే భక్తులు పుట్టు వెంట్రుకలు సమర్పించడం ద్వారా 100 క్వింటాల తలనీలాలు స్వామివారికి సమర్పిస్తుంటారు. ఇలా పోగైన తలనీలాలు సేకరించుకునేందుకు ఏటా ఆలయ అధికారులు వేలం పాట నిర్వహిస్తుంటారు. భక్తులు సమర్పించే కురులే ఇప్పుడు దేవుళ్లకు మంచి ఆదాయ వనరుగా మారుతున్నాయి. తిరుమల వెంకన్నతో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని వేములవాడ రాజన్నకు, కొండగట్టు అంజన్నకు తలనీలాలు సమర్పించుకోవడం 100 ఏళ్లుగా వస్తున్న ఆచారం. కోట్లలో జరిగే వెంట్రుకల వ్యాపారంలో జుట్టు నాణ్యత, పొడవు బట్టి ప్రైస్ డిసైడ్ చేస్తారు. అయితే 8 నుంచి 12 అంగుళాల పొడవుగా ఉండే జుట్టుకు 9,000 రూపాయల నుంచి 11,000 వరకు పలుకుతుందట. ఈ వెంట్రుకలను విగ్గుల తయారీకి వాడుతుంటారు. వేరే దేశాలతో పోల్చుకుంటే ఇండియాలోనే కురులతో కోట్లలో వ్యాపారం జరుగుతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మానవ వెంట్రుకలకు అంతర్జాతీయ మార్కెట్లో, ముఖ్యంగా భారతీయ జుట్టుకు విపరీతమైన డిమాండ్ ఉంది. భక్తులు సమర్పించే సహజమైన రసాయనాలు లేని జుట్టుకు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా యూరోప్ లో డిమాండ్ ఉంది. దీంతో జుట్టు వేలానికి కోట్లలో కోట్ చేసి కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నారు. ఏదేమైతేనేం ఈసారి కొండగట్టు అంజన్న కురులకు సిరిమంతుడయ్యాడనే చెప్పొచ్చు. ఎందుకంటే హుండీ ఆదాయానికి తోడు తలనీలాల ఆదాయం కూడా తోడు కావడంతో అంజన్న ఆదాయం మరింత పెరిగిందంటున్నారు అర్చకులు.